గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో లింగాన్ని మింగేవాడు ఇంకొకడు. ఇది పాత సామెతే. భక్తుల నెత్తిన శటగోపం పెట్టేది పూజారైతే దేవుడి నెత్తిన కిరీటాన్ని కొట్టేసేది ఆలయ కమిటీ. ఇది లేటెస్ట్ సామెత. అదేంటి అనుకుంటున్నారా? ఆ గుడిలో వెలుగు చూసిన ఘరాన మోసం గురించి తెలిస్తే నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. దేవుడి నెత్తిన కిరీటం, ఆలయ కమిటీ చేతివాట. దాతలు ఇచ్చారు, వీళ్లు తాకట్టు కొట్టుకు పంపారు. గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగు చూసిన భారీ మోసమిది. దాతలు స్వామివారిపై భక్తితో సమర్పించిన బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టేసింది ఆలయ కమిటీ. అధ్యక్షుడు మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2025లో మాటూరి సుబ్బారావు దంపతులు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. సొమ్ము మీద ఆశతో ఆలయ కమిటీ కూడా అంతే భక్తితో ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టేసింది. పుట్టుచప్పుడు కాకుండా ఆలయ కమిటీ తాకట్టు పెట్టేసిన ఆ కిరీటం విలువ ప్రస్తుత ధర ప్రకారం ₹1 కోటి పైనే ఉంటుంది. అలాంటిది 38 లక్షల రూపాయల కోసం తాకట్టు పెట్టేశారు. కిరీటం ఇచ్చాం కదా, ఒక్కసారైనా స్వామివారికి అలంకరిస్తే చూసి ధన్యులం అవుదాం అనుకున్న దాతలకు ప్రతిసారి నిరాశ ఎదురైంది. పండగలకు పబ్బాలకు కూడా స్వామివారికి కిరీటంతో అలంకరణ చేయడం లేదు. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటున్న ఆలయ కమిటీ భాగోతం గట్టిగా నిలదీసేసరికి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భక్తులు ఇచ్చిన కానుకలతో వ్యాపారం చేస్తున్నారని దాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి అలంకరించమని ఇచ్చాం తప్ప తాకట్టు పెట్టుకునేందుకు కాదంటున్నారు సుబ్బారావు దంపతులు. పోలీసులకు చెప్తే కోర్టుకు వెళ్లమంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 81 ఏళ్ల ఈ వయసులో కోర్టుల చుట్టూ తిరగలేనని, కిరీటం తిరిగిచ్చేస్తే మంచి పాలకవర్గం ఉన్న ఆలయానికి సమర్పించుకుంటానని చెప్తున్నారు. మేళతాళాలతో వెళ్ళి సమర్పించా గుడికి. సమర్పిస్తే ఏప్రిల్ 26 తారీఖు నుంచి అది గుడికంటే తిప్పుతున్నాడు, చూపెట్టాడు. కొన్నాళ్ళు కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎక్కడం లేదు, రసీదు ఇవ్వలేదు కనుక ఆ క్రెడిట్ నాదే కదా. మరి నా క్రెడిట్ నాకు ఇచ్చిన సంతోషమే, సోమవారికి సమర్పించిన సంతోషమే. నాకు ఇస్తే ఇంకా నేను ఎక్కడో మంచి గుడి చూసి ఇస్తా. పోలీస్ దగ్గరికి వెళ్ళాం చెప్పటానికి, చెబితే వాళ్ళు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. ఈ వయసులో నేను పరాస్థితిలో కోర్టుకి అక్కడికి వెళ్తాను. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమను అమ్ముకోమని మేము ఇవ్వలేదు. పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. ఆర్యవైశ్య కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి కార్యకలాపాలు గాడి తప్పినట్లు ఈ ఉదంతంతో స్పష్టమవుతోంది. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో న్యాయం కోసం మీడియాను ఆశ్రయించారు దాతలు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి గుడి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారో లేదో చూడాలి.